చూస్తున్నాం అక్రమ సంబంధానికి మరొక 2 ప్రాణాలు బలయ్యాయి. తమిళనాడులో ఈ ఘోరం చోటు చేసుకుంది. భార్య ఆమె లవర్ తలలు నరికాడు భర్త. సంచిలో ఆ నరికిన తలలతో నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్ళాడు నిందితుడు. కల్లకురిచి సమీపంలోని మలైకొట్టలం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు లక్ష్మి తంగర్సుగా గుర్తించారు. ఆ నిందితుడి పేరు కోలంజీగా తెలుస్తోంది. కోలంజీ రెండో భార్య లక్ష్మితో తంగర్సు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో ప్రియుడితో అసభ్యకర రీతిలో కనిపించింది భార్య. అది తట్టుకోలేక ఇద్దరిని దారుణంగా చంపి వారి తలలు వేరు చేసి కోలంజీ ఒక సంచిలో వేసుకొని ఆ తలలను పట్టుకొని వెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్ళి లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అలాగే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి కండిషన్ని మనం చూడొచ్చు. ఏ ఇంట్లో అయితే తన రెండో భార్య అలాగే ఆ ప్రియుడు ఆ ఇద్దరి తలలు వేరు చేశాడు ఆ భర్త, ఆ ఇంటి దగ్గర గుమికూడినటువంటి జనాన్ని మనం చూస్తున్నాం. ఒక రకమైనటువంటి భయానక పరిస్థితుల్లో శరీరాల నుంచి మొండాల నుంచి తలలు వేరైనటువంటి పరిస్థితుల్లో ఆ బాడీస్ ఉండడంతో అవి చూసి భయంతో ఆ ప్రజలు పోలీసులకు ఫోన్ చేశారు. అయితే అప్పటికే కోలంజీ ఆ 2 తలలను తీసుకొని సెంట్రల్ జైలు వద్దకు వెళ్ళి లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. కోలంజీకి 2 భార్యలు. అయితే రెండో భార్యతో తంగర్సు అనే వ్యక్తి లక్ష్మి, ఆ రెండో భార్య పేరు లక్ష్మిగా తెలుస్తోంది. లక్ష్మి వయసు 40 సంవత్సరాలు, తంగర్సు అనే వ్యక్తి 57 సంవత్సరాలు మనం ఫోటోలో చూస్తున్నాం. అయితే వాళ్ళిద్దరిని ఒక్కసారిగా ఒక చూడకూడని పరిస్థితుల్లో ఒక వివాహేతర సంబంధం వాళ్ళిద్దరి మధ్యలో కొనసాగుతుంది. వాళ్ళిద్దరిని ఒక చూడకూడని పరిస్థితుల్లో కోలంజీ చూశాడు. కోలంజీ వయసు 60 ఏళ్ళుగా తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో చూడడంతో ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆయుధం తీసుకొని, ఒక కత్తిని తీసుకొని వారిద్దరి తలలు వేరు చేసి, వారి మీద దారుణంగా దాడి చేసి వాళ్ళిద్దరి తలలు వేరు చేసి ఆ తలల్ని ఒక సంచిలో వేసుకొని సరాసరి ఒక సెంట్రల్ జైలుకు వెళ్ళిపోయి అక్కడ లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. వెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్ళి పోలీసులు సైతం ఒక్కసారిగా ఆ ఘటన చూసి భయాందోళనకు గురయ్యారు. అసలు ఎవరి వ్యక్తి, ఏంటి సంచి, తలలేంటి అని అడిగితే అతను ఇలా నా రెండో భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది, నేను అందుకే వాళ్ళిద్దరిని చంపేశాను, వాళ్ళ తలలు తీసుకొచ్చాను, నేను లొంగిపోతున్నాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళన వ్యక్తం అవుతుంది ఒక్కసారిగా. ఇంకా అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్. ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి, పోలీసులు ఏమంటున్నారు? రైట్ నందు, కలకొచ్చి సమీపంలోని ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన రెండో భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసి మృతదేహాల తలలను ఏదైతే ఆ 2 తలలను ఒక సంచిలో పెట్టుకొని వెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోవడం జరిగింది. జైలు అధికారులు ఆ వ్యక్తిని కలకుర్చి జిల్లా పోలీసుల అధికారులకు అప్పగించారు. ఆ వ్యక్తిని కలకుర్చి సమీపంలోని మలైకొట్టలం గ్రామానికి చెందిన 60 ఏళ్ల కె కోలంజీగా గుర్తించడం జరిగింది పోలీసులు. అయితే బాధితులను అతని రెండో భార్య కె లక్ష్మి, సుమారుగా ఆమె వయసు 40 సంవత్సరాలుగా ఉంది. మరియు ఆమె ప్రేమికుడు అదే గ్రామానికి చెందిన ఒక రైతు కె తంగరసు, సుమారుగా అతని వయసు 57 సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది. కోలంజీ పొరుగువారు కోలంజీ ఇంటి టెర్రస్లపై తలలేని స్త్రీ మరియు పురుషుడి మృతదేహాలను కనుగొన్నప్పుడు ఈ దారుణమైన జంట హత్యల వెలుగులోకి అయితే రావడం జరిగింది. వారు పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే స్థానికులు ఆ బిల్డింగ్ పైన ఆ 2 శవాలను చూసి పోలీసులకైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో కలకుర్చి డిఎస్పీ ఎస్ తంగవలేవు నేతృత్వంలో బృందం నేర స్థలాన్ని సందర్శించి ప్రాథమిక దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. స్నీఫర్ డాగ్ ను రంగంలోకి దించారు. మరియు కీలకమైన ఆధారాల కోసం ఫోరెన్సిక్ బృందం నేర స్థలాన్ని జల్లెడ పట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసుల బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వరంజరం పోలీసులు కేసు నమోదు చేసి కులంజీని అరెస్ట్ చేసి అతని నుండి తెగిపోయిన తలలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం అయితే పంపించడం జరిగింది. సో విచారణలో కులంజీ తన భార్య మరియు ఆమె ప్రేమికుడి అక్రమ సంబంధాన్ని తెంచుకోవడానికి నిరాకరించడంతో అతను హత్య చేసినట్లు అంగీకరించడం జరిగింది. సో హత్య చేయడానికి అతను ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ
జరిగిన ఈ ఘటన అంతా కూడా తమిళనాడులో కొంచెం అందరినీ స్థానికుల్ని కలవరపరుస్తా ఉంది. సుమారుగా లక్ష్మి ఆమె వయసు సుమారుగా 40 సంవత్సరాలుగా ఉంది. సో తన భర్తకి దాదాపు 60 సంవత్సరాలుగా ఉంది. సో తన ప్రేమికుడి వయసు 57 సంవత్సరాలు. సో షష్టి పూర్తి చేసుకునే వయసులో వీళ్ళకి ఇదేం పోయే కాలం అంటూ కూడా స్థానికులందరూ కూడా మండిపడతా ఉన్నారు. సో ఆ యువకులు లేదా 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చేశారంటే ఏదో ఉడుకు రక్తం చేశారంటూ వాళ్ళని నిందిస్తూ ఉంటారు. సో షష్టి పూర్తి చేసుకొని పిల్లలకి నచ్చజెప్పే వయసులో వీరు ఇలాంటి తప్పు చేయడం, సో అలాంటి సిచ్యువేషన్ లో ఆ భర్త పదే పదే అతనికి దూరంగా ఉండాలని, ఇలాంటి తప్పు చేయొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య వినకుండా రెడ్ హ్యాండెడ్ గా భర్తకు పట్టుబడడం, ఒక చూడలేని స్థితిలో భర్త చూడడంతో ఆవేశానికి గురై ఇద్దరిని అయితే వారిపై దాడి చేసి ఆ తలలను అయితే నరకడం జరిగింది. ఆ తలల్ని తీసుకెళ్లి మళ్ళీ సంచిలో పెట్టుకొని తప్పు చేశారు నేను వధించానంటూ కూడా అతనే నడుచుకుంటూ వెళ్లి సెంట్రల్ జైలుకి వెళ్లి లొంగిపోవడం జరిగింది. సో పోలీసులు ఆ జైలు అధికారులు అయితే వెళ్లి ఆ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్ అయితే అతన్ని అప్పగించడం జరిగింది. సో ఈ జరిగిన ఈ ఘటన అంతా కూడా స్థానికంగా అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. షష్టి పూర్తి చేసుకొని లేకపోతే పెద్ద పిల్లలకి సర్దు చెప్పే వయసులో వీరికి ఏదేం పోయే కాలం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తా ఉన్నారు. ఇదందరికీ కూడా ఒక గుణపాఠంగా మారాలంటూ కూడా ఇలాంటి మరి ఇంకెప్పుడు జరగొద్దంటూ కూడా స్థానికుల నుంచి ఒక తీవ్రమైన చర్చగా నడుస్తా ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశం ఇప్పుడు ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనను కలిగిస్తోంది. భర్త తన రెండో భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక వారిని చూడకూడని పరిస్థితుల్లో చూడడం వల్ల ఆ ఆగ్రహంలో వారిద్దరి మీద దాడి చేసి వారి తలలను మొండాల నుంచి వేరు చేసి ప్రాణాలు తీసి ఆ తలలను ఒక సంచిలో వేసుకొని తానే జైలు దగ్గరికి వెళ్ళి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళి వెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళి లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంచలనంగా మారింది అంశం. ఇప్పుడు పోలీసులు సైతం అవాక్కైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్పారు. అయితే ఇంతకుముందు పవన్ చెప్పినట్లుగా షష్టి పూర్తి వయసులో అక్రమ సంబంధాలు ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వందల కుటుంబాలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రోడ్డున పడేస్తూనే ఉన్నాయి. ఆ కుటుంబంలో ఎవరో ఒక్కరి తప్పు వల్ల, వాళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, వాళ్ళ తొందరపాటు వల్ల, లేదంటే వాళ్ళ కోర్కెలను అణుచుకోలేని, కంట్రోల్ చేసుకోలేని ఒక పరిస్థితి వల్ల కుటుంబాలను సైతం రోడ్డున పడేస్తున్నారు. చిన్న పిల్లల్ని రోడ్డున పడేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి ఘటనే మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 60 ఏళ్ల వయసు, భర్తకు 60 ఏళ్ళు, ఆ యువతికి లక్ష్మికి 40 ఏళ్ళు. ఆ యువతి అతనికి రెండో భార్యగా తెలుస్తుంది. అలాగే మరొక వ్యక్తితో తాను వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఏం జరిగింది, దీనివల్ల ఫలితం చూస్తున్నాం మనం. అటు తంగర్సు ప్రాణాలు కోల్పోయాడు, లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది, తంగర్సు కుటుంబం రోడ్డున పడింది. ఇటు లక్ష్మి కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి. పిల్లల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళకి. చుట్టుపక్కల తలెత్తుకోలేని పరిస్థితి వాళ్ళ కుటుంబాలు. మరోవైపు వారిద్దరి ప్రాణాలను తీసినటువంటి వ్యక్తి కోలంజీ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. అక్కడ మాత్రం సంతోషంగా ఉండగలడా ఇలా తన భార్యను చంపి? నేను చెప్తున్న వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చూడడానికి కష్టంగా ఉండొచ్చు, వినడానికి కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్.